మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. ముందుగా మీ వారికి కూడా నమస్కారం. గురుగారు, విశేషంగా మరి ఈ ఉగాది నుంచి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి సంవత్సరం? మకర రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో, పరాభవనం సంవత్సరంలో 2 ఆదాయం 8 ఖర్చుగా చెప్పబడుతూ 1 రాజపూజ్యం 6 అవమానంగా చెప్పబడుతోంది. అంటే అవమాన పాలు వీళ్ళకి ఎక్కువనే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఇబ్బంది పడేటువంటి రాశులు గత సంవత్సరంలో నుంచే బాధపడుతూ ఈ సంవత్సరం కంటిన్యూటీ. కానీ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, ఇంటిలో రామాయణం వీధిలో భాగవతం లాగా ఉంటుంది అనమాట. వీధిలో మాత్రం బ్రహ్మాండం, ఎక్కడైనా పేరు ప్రఖ్యాతులు బలంగా ఉంటాయి. బయట ప్రపంచంలో షేర్, ఇంట్లో పిల్లి లేదా ఇంట్లో అంతా కూడా రామాయణం, ఇంటింటి రామాయణం లాగా ఉంటుంటుంది. అంటే చెప్పుకోవడానికి ఏం లేనటువంటి పరిస్థితి కదా పరిస్థితి వీళ్ళకి. అంటే మకర రాశి వారికి మొండితనం ఒకటి, నేను చేసిందే కరెక్ట్ అనే భావన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టాన్ని పొందుకుంటారు. వీరికి ప్లస్ పాయింట్ ఏంటంటే తృతీయంలో శని. అంటే కుటుంబ సభ్యులే చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తారు, కుటుంబ సభ్యులే నష్టాన్ని కలిగిస్తారు. ఈ 2 వేద దగ్గర నుంచి ఉన్నాయి. కానీ యోగం మాత్రం శని వల్ల యోగము, గృహలాభము, ధనలాభము, వివాదాలకు తొలగిపోవడం, విశేషమైనటువంటి వైవాహిక జీవనం, వాహన యోగం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు. సంతానం లేని వారికి తప్పకుండా సంతాన యోగం కూడా ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వారికి ప్రస్తుతానికి వచ్చేసరికి 6వ గురుడు, 6వ ఇంట గురుడు ఉన్నాడు. చాలా మంది గురుడు షష్టమంలో ఇబ్బంది కలిగిస్తాడు, అనేక రకాల ఇబ్బందులు అంటాడు. ఇక్కడ గురువు యొక్క నక్షత్ర ప్రభావం చేత ఈ మకర రాశి వారికి యోగాన్ని కలిగిస్తాడు కొంతవరకు. ఎప్పుడు కలిగిస్తాడు? అది నాకు తెలిసిన వరకు జూలైలో 1 మంత్ చాలా మంచి లాభాన్ని కలిగిస్తాడు. తర్వాత వచ్చేటువంటి జూన్ తర్వాత, జూలైలో మంచి యోగాన్ని కలిగిస్తాడు. జూన్ 2 నుంచే సప్తమంలోకి వస్తాడు గురుడు. మకర రాశి వారికి 7వ గురుడు ఉంటాడు. అంటే అక్కడ విశేష యోగం. కానీ ఆ జూలైలో మాత్రం విపరీతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. అక్కడ వీరికి 6 గ్రహాలు నాకు తెలిసి అనుకూలమైన శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా జూలైలో వీరు ఊహించినటువంటి జీవన మలుపులు, వివాహం, సంతానం, ధనయోగం, ఐశ్వర్యం, 2 స్వగృహాలు, ఒకే నెలలో 2 స్వగృహాలు ఉంటాయి వీళ్ళకి. అంటే మేబీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్పవచ్చు, ఎలా ఉంటాయి అడగచ్చు కదా, కామెంట్స్ కింద రాయొచ్చు. ఎలా ఉంటాయో 2 ఇళ్ళు కొనగలుగుతారు ఒకళ్ళే అంటే, ఈవిడకు ఒక 500 గదాల స్థలం అనుకుందాం, యాంకర్ గారికి డెవలప్మెంట్కి ఇచ్చారు. అన్నతమ్ముళ్ళు లేరు, ఉన్న ఆవిడ ఏదనుకోండి వాళ్ళకి, అది వేరే విషయం, పక్కన పెడదాం. 500 గదాల్లో డెవలప్మెంట్కి ఇచ్చారు. 20 ఫ్లాట్లు వచ్చాయి. 10 ఫ్లాట్లు ఈవిడవే కదా, మరి 10 ఫ్లాట్లు కొన్నట్టే కదా, వచ్చినట్టే కదా. అలా కూడా రావచ్చు. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నాం కాదు, మిమ్మల్ని చూపిస్తే తెలుస్తుంది, ఈజీగా అందరికీ అర్థమవుతుంది. 10 ఫ్లాట్లు మీ సొంతం అవుతాయిగా. అన్న లేడు, తమ్ముడు లేడు, వాళ్ళకి ఇచ్చేది అవకాశం లేదు, నాకే ఇచ్చాడు, నాకు రాశాడు, నేనే ఇచ్చుకుంటా అని చెప్తారు కదా. 10 ఫ్లాట్లు మీ సొంతం అయిపోతాయి. అంటే ఆకస్మికంగా 10 ఫ్లాట్లు వస్తాయి. ఎప్పుడో మీకు నాన్నగారు చిన్నప్పుడు వచ్చినటువంటి 500 గదాల స్థలం డెవలప్మెంట్కి ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ఆదాయం. సో అలా మనకు కూడా ఆకస్మికంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగం, విద్యలో రాణి బాగా ఉంటుంది. మొండితనం, బాగా మొండితనం ఉంటుంది. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకునేటువంటి ఫస్ట్ వీళ్ళే ఉంటారు. నేను పట్టిన కుందేలు 3 కాదు 2 కాళ్ళు. మీరంతా అబద్ధం ఆడతారు, నాది కంగారు లాంటిది నా కుందేలు. కంగారు కంటే 2 కాళ్ళు ఉంటాయి, నా కుందేలు కూడా 2 కాళ్ళు ఉంటాయి, 3 ఉండవు. అటువంటి టైప్ వీళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి యోగాన్ని పొందుకుంటారు. ధైర్యవంతులు, సాహసవంతులు. విశేషమైనటువంటి యోగం అంతా కూడా జూన్ టు డిసెంబర్ వరకు, అక్టోబర్ వరకు చాలా బాగుండి, తర్వాత వీరికి మకర రాశి వారికి అష్టమంలోకి వస్తాడు గురుడు. ఈ అష్టమంలోకి గురుడు వచ్చినప్పుడే కొంత ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. అంటే మాట తీరుతో శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశం కేవలం. అలాగే ఆకస్మిక ధన నష్టాన్ని పొందుకుంటాడు. రెండోది వీరికి ఉదర సంబంధమైనటువంటిది, గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మద్యపాన ప్రియులై, ధూమపాన ప్రియులైతే ఈ సంవత్సరంతో మీ చాప్టర్ క్లోజ్ అనుకోవచ్చు మీరు గ్యారంటీగా. ఎందుకంటే అలా చెప్తారు ఏంటండి, మీరు భయపెట్టి జాతకాలు చెప్తున్నారా, మీరు చూడాలంటే భయం వేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నీకు 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి కనుక 40 ఏళ్ళ నుంచి, నీ వయసు 90 అనుకో, 70 అనుకో, నువ్వు ధూమపానం రోజు 50 సిగరెట్లు తాగి 50 పెగ్గులు వేసుకుంటే ఉంటావా అని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఉండవు అని చెప్తాను డైరెక్ట్గా. ఉండవు, ఈ లోకంలో ఉండడానికి అర్హత లేదు, పరలోకం ప్రవేశం ఉంటుంది మీకు, జాగ్రత్త. ఇంతకంటే స్టేట్గా చెప్పడం ఎందుకు, భయం ఎందుకు నాకు? కాబట్టి ఎవరికైతే మద్యపాన సేవన అలవాటు ఉందో ప్రమాదంలో పడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. రెండవది, ఈ రాసుల వాళ్ళు ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా 10 మంది మరణానికి కారణం అవుతారు వీళ్ళు. ఎస్, ఎందుకు అవుతారంటే అలా చెప్తారు ఏంటంటే, మీరు భయపెడతానంటే మద్యపాన సేవన చేసి కింద బండి ఉందా, పక్కన ఇంకేనా నది ఉందా, లేదా తిగొడుతున్నామా, నువ్వు అలసిపోయినా పడుకో, మందు కొట్టావు పడుకో, ఎందుకు అనవసరంగా బయట తిరగడం. అలాంటి వాటి వల్ల బండి మేకకండి. ఇప్పుడు చెప్పే సూచన ఏంటి, ఎవడైతే రెస్పెక్ట్ లేదు, అక్కడ బ్రాకెట్ కూడా రెస్పెక్ట్ లేదు, ఎవడైతే మద్యపాన సేవన చేసి వాహనం నడుపుతున్నాడో, ట్రావెల్స్ బస్సు నడుపుతున్నాడో,
ఫ్లైట్ నడుపుతున్నాడు, ట్రైన్ నడుపుతున్నాడు, చెక్ చేసుకునేటువంటి అధికారం మనకు ఉంది. యాక్ట్ ప్రకారం మనకు అటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు చెక్ చేసుకొని మందు కొట్టిన అయితే తప్పకుండా నన్ను బయటికి పంపించేసి హాయిగా మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి, వేరే బస్ ఎక్కెళ్ళండి, లేదా వేరే డ్రైవర్తో మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి, లేదా వాడి వల్ల మీరు ప్రమాదంలో పడతారు, జాగ్రత్త. ఇంతకంటే క్లారిటీ ఇంకేం చెప్తాం మనం? కాబట్టి జాగ్రత్త. వ్యాపార భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కానీ మిగతా విషయాలు, కొత్త వ్యాపార ప్రారంభం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఈ గురుడు యొక్క సంచారం, అతి సంచారం వల్లనే మీకు లాభ నష్టాలు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి కేవలం నవంబర్, డిసెంబర్, జనవరిలో ఆకస్మిక ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు. ప్రస్తుతానికి జూన్ టు అక్టోబర్ మధ్యలో వ్యాపారం ప్రారంభం చేయొచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారపరంగా అభివృద్ధి ఉంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాల బలంగా ఉన్నాయి. ప్రేక్షకులు అనుకుంటున్నారు ఇదేంట్రా తుపాకీ రాములాగా టకటట చెప్తున్నాను అనుకోకండి, అలవాటు అయిపోయింది చెప్పి అదనమాట విషయం. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగం ఉంది. జూన్ టు అక్టోబర్ ముందు కొంత ప్రయోజనం, ఎందుకంటే చతుర్థ స్థానంలో ఈ యొక్క గురుడి ప్రభావం చేత కొంతవరకు మీకు షష్టమ స్థానం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది, శత్రునాశనం. బట్ ఏదేమైనా జూన్ వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. షష్టమ కూడా అంత పెద్ద గొప్పవాడేం కాదు, అలా నెగిటివ్ ఏం చేయడు. శని వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది కనుక శుభకరంగానే ఉంటుంది. జూన్ టు అక్టోబర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత నవంబర్ టు డిసెంబర్ కొద్ది ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ జనవరి, ఫిబ్రవరిలో మళ్ళీ మీకు గురుడు సప్తమ స్థానంలో యోగాన్ని ఇస్తాడు. కాబట్టి మొత్తం మీద 7 మాసాలు అనుకూలంగాను, 5 మాసాలు నెగిటివ్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. రాజకీయ నాయకులు, సినిమా రంగంలో, కళాకారులు, క్రీడాకారులు కూడా అప్రమత్తం ఉండి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మర్చిపోయిన నేను రాజకీయ రంగంలో భవిష్యత్తు కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం కూడా రాశి వారికి బలంగా ఉంటుంది. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు 2 పంటలు బాగానే ఉంటాయి. ఎందుకంటే ఒక పంట శని వల్ల బాగా లాభం ఉంది, ఒక పంట గురుడు వల్ల బాగుంది. కాబట్టి 2 పంటలు బాగా ఉంటాయి. తెల్ల ధాన్యాలు, పసుపు ధాన్యాలు అటువంటివన్నీ 2వ పంటలో, నలుపు ధాన్యాలంతా కూడా మొదటి పంటలో మీకు బాగా పండే అవకాశం బలంగా కనబడుతుంది. చెప్పండి. మరి ఈ సంవత్సరం మకర రాశి వారు దేని పట్ల ఈ రాశి వారికి పత్తి బాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పత్తి, చెరుకు, పొద్దుతిరుగుడు పువ్వు, పెట్రోలియం సమయటువంటి అటువంటివి, ఇలాంటివి చాలా బాగా పండుతాయి. ఆకుకూరలు బాగా పండే అవకాశం గుర్తుపెట్టుకోండి. మరి దేని పట్ల జాగ్రత్తగా ఉంటే కలిసి వస్తుంది? ఒకటి విషయం వాహనం, రెండవది అప్పులు ఇవ్వడం, పుచ్చుకోవడం, రెండవది ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్. విద్యా సంబంధ విషయాలు ప్రారంభంలో ప్రస్తుతం జాగ్రత్తగా ఉండండి. పుస్తకం వైపే మీ దృష్టి పెట్టండి. అనవసరంగా వేరే మొబైల్ మీద, అలాగే ల్యాప్టాప్స్ మీద మీ దృష్టి పోనివ్వకండి. తప్పకుండా పుస్తకం మీద దృష్టి ఉంటే బెటర్ పర్సెంటేజ్. బట్ జూన్ తర్వాత మీకు సూపర్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. మరి ఏ దైవారాధన కలిసి వస్తుంది అంటారు? ఒకటి ఈ రాశి వారికి తప్పకుండా శివారాధన మేలు కలిగిస్తుంది. తప్పనిసరి శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, తర్వాత మీకు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, మొత్తం ఇదే సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.